మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి విచేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీశైలం. ఆదోని నియోజకవర్గం అనేది 1,00,000 మెజారిటీతో గెలుస్తామని గతంలో ధీమాగా ఉన్నారు. అంటే ఆదోనిలో ఓటమికి కారణం ఏంటంటారు? మీ ఓటమికి 1,00,000 మెజార్టీతో గెలుస్తా, 50,000తో గెలుస్తా అని ఎప్పుడూ చెప్పలే. నేను కబ్జా చేశానని చెప్తే నమ్మినారు. అంటే ఎన్నికల ప్రచార సందర్భంలో తీవ్రంగా విమర్శించేస్తారు. అంటే కబ్జాలకు సంబంధించి అయితేనేమి ఇంట్లో పిలుచుకొని మీరు సెటిల్మెంట్ చేస్తున్న వివిధ రకాల ఆరోపణలు చేశారు. ఆరోపణలే అంటారు కేవలం. నాకు గుండె మీద చేసుకొని చెప్తాను, నేను ఎవరిని కూడా ఏ రోజు కూడా. కొందరు గిరిజనులను అడ్డం పెట్టుకొని 352 అయితేనేమి 444 అయితే మీ అనుచరులను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని ఇప్పటికీ విమర్శిస్తున్నారు. మధ్యలో పెద్దందాలు తెలిసి ఇంకా మనం చెప్తే మేము చేయలేదు, సిబిఐ పేరు ఏమంటారు. దాదాపుగా 6 కోట్లు ఖర్చు అవుతుంది. ఒవ్వరికి 1,60,000 1,70,000 దాకా సెటిల్మెంట్ చేసినాం ఒక ఫ్లాట్కి. ల్యాండ్ పంచాయతీ ఉంటుంది, దానికి సంబంధించి అధికారులు ఉంటారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది. దీనికి మీరు రెఫర్ చేయకుండా మీకు సంబంధించిన అనుచరగణంతో ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయపరంగా కరెక్ట్ అంటారా? ఎవరు చేసినారు? ఒక సెంట్ దోపిడీ చేసిన, కబ్జా చేసిన, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఆదోని ఎమ్మెల్యేనైతేనేమి కూటమి ప్రభుత్వంపై ఆ స్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రజలకు తెలీదా ఏం జరుగుతుందని చెప్పి? మీకు బాధ్యత లేదంటారా? బాధ్యత అనేది ప్రజలకు ఉండాలి, నాకు కాదు. ధైర్యంగా ఉన్నారైతే అన్నింటిని ఎదుర్కోవడం. కృష్ణమ్మ ఏం చెప్పే కబ్జా అని మొదలుపెట్టే, మనం ఎప్పుడు చిట్టా చెప్తుంది ఈ అమ్మాయి, ఎప్పుడు జనాలు తెలుసుకుంటారని. మీరు అనే నాయకులు జిల్లా స్థాయి నాయకులు, ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకులు కాదు. ఎవరైతే మనకేం లెక్కలే. మీరు ధీమాగా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం, ఎంపీపీ కూడా ఎలక్షన్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. న్యాయపరంగా జరగాలి. కుమారుడు సార్ మనోజ్ రెడ్డి గారు ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రతి అంశానికి సంబంధించి ఉండకపోవడం, ఇంకా నేను ఆయన పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇవ్వలేదు కదా, నేను ప్రజలు ఒప్పుకోవాలి కదా. అంటే ఇదే అనుభవం లేని కారణంతో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేశారు. ఆ తప్పుల్లో భాగంగా ఓటమికి కారణం అంటారు. తప్పు చేశాడని చెప్పను. అంటే 2029లో పోటీ చేసి గెలుస్తాననే కాన్ఫిడెంట్, ఆ నమ్మకం ఉందంటారా? ఇప్పుడు ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాను. వీళ్ళు తిరిగింది కదా మాకి, వాళ్ళ ఆటో డ్రైవర్ వ్యక్తిని కొట్టారని చెప్పేసి గతంలో ఒక చర్చ జరిగింది. అది నాకు విషయమే తెలీదు. అంటే ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని చూపించారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇమ్మీడియట్ కేసు పెట్టించింది వాడి మీద. రేపు పొద్దున ఇదే కార్యకర్తలు, ఇదే నాయకులు గతంలో తప్పు చేసిన వ్యక్తులు రేపు పొద్దున తప్పు చేయరని గ్యారెంటీ ఏంటంటే? నేనేం చేయాలో నాకు తెలుసు, అది బాగా. చర్నాకోలతో జుడిపిస్తారంటారు. అయితే చర్నాకోలని కూడా అంటే నేటికి సాయి ప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలను, కొందరు నాయకులను అంటే పటిష్టంగా బూత్ స్థాయి లెవెల్ మేనేజ్మెంట్ చేయడంలో నేటికి విఫలమవుతున్నారని ప్రచారం మీ కార్యకర్తలను సార్. దీన్ని నేటికి రెక్టిఫై చేసుకోవడం వాళ్ళు చేయలేక, మా వాళ్ళు చేయలేక ప్రత్యేక కార్యాలయం పెట్టడం, ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం, ఆ రాయలసీమకు సంబంధించి కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, వీటన్నిటినీ ఒక పౌరుడరీ జరుగుతుంది. నాకు సీట్ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైతే ఉండారో నీకు తెలియదు, నాకేం తెలీదు. గెలిచిన తర్వాత 2.0 2.0 అంటే ఏ విధంగా సార్? అంటే రప్ప అనే కోణంలోనా, లేకపోతే అభివృద్ధి కోణంలో అంటారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. మహాభారతం తెలిసిన వ్యక్తులకు పంచపాండవుల గురించి అవగాహన ఉంటుంది. అలాగే రాయలసీమలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తులకు రాంపురం రెడ్డి సోదరులు అలాగే తెలుసు. అలాంటి ఒకరు రాంపురం రెడ్డి సోదరులు ఒకరైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, అధికారంలో లేకపోయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ నియోజకవర్గ స్థాయిలో యాక్టివ్గా ఉంటున్నారు సార్. కారణం ఏంటంటే పార్టీ అనేది ఇంపార్టెంట్, ప్రజలది ఇంపార్టెంట్ కదా. ఓకే, అధికారం పోయిందని చెప్పేసి వదిలేస్తామా? ఒకసారి అధికారం దిగిందంటే మళ్ళీ దాని పైకి లేపేదానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రజాభిమానం లేదు, మనం ఏం చేయలేము. ప్రజాభిమానం ఉంది కాబట్టి మనం కూడా మన పార్టీ పరంగా కూడా అన్ని విధాలుగా యాక్టివ్గానే పాల్గొంటా ఉన్నాం. ఓకే, వైసీపీ ప్రభుత్వం సార్ గత వైసీపీ 2019-24 వరకు నవరత్నాలు అయితేనే, ఇలాంటి సంక్షేమ పథకాలు అయితే, నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేశామని మీరే ఎన్నికల ప్రచారం సందర్భంలో చెప్పారు. కానీ తీరా చూస్తే 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటారు సార్ వైఎస్ఆర్సీ? అంటే మళ్ళీ ప్రజల మనోభావాలు ఎట్టున్నాయో మనకు తెలీదు. వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేయాలని చేసేదానికి పోతే అది ఎదురైనట్లు కనపడతా ఉంది. ఎందుకంటే
పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అంతా కూడా తాగడానికి అలవాటు పడినారు. తగ్గించడానికి ప్రయత్నం చేస్తే కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోయిన పరిస్థితి ఒకటి. ల్యాండ్ టైటిల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుంది, రైతులు బాగుంటుంది. రైతుల పరంగా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ల్యాండ్ టైటిల్ ఏర్పాటు చేసి అమలు చేస్తే దాని మీద చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేసినాడు. ఆ విషయంలో కూడా ప్రజలు నమ్మినారు, చంద్రబాబు నాయుడు నమ్మినారు. ఏదున్నా కూడా మీ భూముల్ని తాకట్టు పెడతాడని చెప్పేసి ఉద్దేశంతో ప్రచారం చేసిన పరిస్థితి ఈ సూపర్ 6 వదిలేసినాడు. దీని మీదే ల్యాండ్ టైటిల్ మీదే గట్టిగా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలు నమ్మినారు దాన్ని. సార్, రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలను మనం పక్కన పెడితే సార్, ఆదోని నియోజకవర్గం అనేది అధికంగా మైనారిటీ పాపులేషన్ ఉన్న నియోజకవర్గం సార్. మీరు కూడా గతంలో 1,00,000 మెజారిటీతో గెలుస్తామని గతంలో ధీమాగా ఉన్నారు. అంటే ఆదోనిలో ఓటమికి కారణం ఏంటంటారు? మీ ఓటమికి నేను అనుకోలే 1,00,000 మెజార్టీతో గెలుస్తా అని ఎప్పుడు ఊహించుకోలే. ఎందుకంటే కీడించి మేలించాలి మనం. అంటే మీ నాయకులు ఆశాభావం వ్యక్తం సార్, బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ వచ్చారు కాబట్టి మేము ఈజీగా 1,00,000 మెజారిటీ చేయకపోయినా ప్రజలు వాళ్ళు మాట్లాడినంత మాత్రం జరుగుతా అని చెప్పేసి అనుకోరాదు. ఇప్పుడు కూడా పని చేస్తూ ఓ నమ్మకం తెచ్చుకున్నప్పుడే మాట్లాడాలి. కానీ అంటే బీజేపీకి ఇచ్చినంత మాత్రాన మనం ఈజీగా గెలిచిపోతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో మా వాళ్ళు ఉండొచ్చేమో, కానీ నేను లేను. ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 1,00,000 మెజార్టీతో గెలుస్తా, 50,000తో గెలుస్తా అని ఎప్పుడూ చెప్పలే నేను. ఎందుకంటే ప్రజల మనోభావాలు ఎట్లున్నాయనేది కూడా ఆలోచన చేసినాను. ఎందుకంటే డౌట్ వచ్చింది బాగా. ప్రజలు ఏమన్నారంటే నమ్మినారు, అసత్య ప్రచారాలు నమ్మినారు. కబ్జా చేసినారని చెప్తే నమ్మినారు. మార్పు కావాలని చెప్పేసి ఎప్పుడు వీళ్ళే ఉండాలని చెప్పేసి అనుకోవడంలో తప్పేంలే. ఎందుకంటే మనం పని చేయకపోతే అనుకున్న దాంట్లో తప్పు, కానీ పని చేసినా కూడా అనుకోవడం తప్పు కదా. మనం చేయలేకపోతే అనుకోవచ్చు, తప్పులేదు. మనం చేసినాక కూడా ఆ విధంగా ప్రచారం చేసినారంటే ప్రజలు మళ్ళీ మన ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు. ప్రజలు మనోభావాలు మనం ఆలోచించే పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. అలా వాళ్ళు చెప్పిండే ప్రకారంగా మనకి, ఎందుకంటే ఈ ప్రచారాలే మనకి దెబ్బతిన్న పరిస్థితులు కనపడతాం. అంటే ఎన్నికల ప్రచార సందర్భంలో తీవ్రంగా విమర్శించేస్తారు. అంటే కబ్జాలకు సంబంధించి అయితేనేమి, ఇంట్లో పిలుచుకొని మీరు సెటిల్మెంట్ చేస్తున్న వివిధ రకాల ఆరోపణలు చేశారు సార్. ఆ ఆరోపణలే అంటారు కేవలం. మన ఆరోపణలుగా మిగిలిపోయినాయి. ఇప్పుడు నేను అనేది ఏమి నిరూపించలేకపోయారు. నాకు గుండె మీద చేసుకొని చెప్తాను, నేను ఎవరిని కూడా ఏ రోజు కూడా నేను కబ్జాకి పాల్పడలే. ఒక సెంట్ కూడా నేను తీసుకునే పరిస్థితులు. ఎందుకు నాకు భగవంతుడు ఇచ్చాడు, ప్రజాసేవలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదే ఆ తలాలను ముందుకు పోతా ఉన్నాం. కానీ అంటే అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అనుచరులు చేశారు. ఎవడైనా చేయనయ్యా, మా అనుచరులు చేసినా నాతో వచ్చి చెప్పచ్చు కదా, ఎప్పుడైనా జరిగిందే మా అనుచరులు అంటారు. కొన్ని సంఘటనలు ఏమైనా జరిగింటే కాదని లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళకి అనుకున్నట్లుగా కబ్జాలు ఎక్కడ జరగలే. ఆదోని నియోజకవర్గానికి సంబంధించి కొందరు గిరిజనులను అడ్డం పెట్టుకొని 352 అయితేనేమి 444 అయితే వివిధ సర్వే నెంబర్లు మీ శిష్యులను మీ అనుచరులను అడ్డం పెట్టుకొని అదే స్థాయిలో కోట్లు సంపాదించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని ఇప్పటికీ విమర్శిస్తున్నారు సార్. దీన్ని ఎలా చూస్తారు? ఎక్కడ 352 ఎవరు తీసుకున్నారు? 352 కబ్జాకు గురైంది తెలుసు కదా అందరికీ. ఎవరు తీసుకున్నారు, ఎవరు చేతిలోకి పోయింది అని. ఎవరు అబీబ్ అనేవాళ్ళు వాళ్ళు అమ్మినారు. దాదాపుగా 400 మందికి రిజిస్ట్రేషన్ చేసినారు. దాన్ని మధ్యలో పెద్దందాలు తెలిసి ఇంకా మనం చెప్తే మేము చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు. ఆ రోజుల్లో దాన్ని ఏ విధంగా తీసుకున్నారో మనకు తెలుసు. తీసుకున్న తర్వాత మనం అధికారం వస్తే నేను చేస్తా అని చెప్పిన మాట ప్రకారంగానే దాన్ని మళ్ళా మనము రివర్స్ తీసుకున్నాం. తీసుకొని ఎవరైతే 400 బాధితులు ఉన్నారో వాళ్ళకి ఒక సెటిల్మెంట్ చేసాం. మీరు ఇది పంచాయకి రాదు, ఉండేది 4 ఎకరాలు, అది పంచాయకి రాదు, అది మీ ఎవరికి ఇచ్చే పరిస్థితిలో లేదు. మళ్ళీ ఏ విధంగా చేస్తామంటే మనవాళ్ళు అంటే మన పార్టీ నాయకులనే పిలిపించి దాదాపుగా 6 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కొక్కరికి 1,60,000 1,70,000 దాకా సెటిల్మెంట్ చేసినాం ఒక ఫ్లాట్కి. డబుల్ రిజిస్ట్రేషన్ నిన్న వాటికి కూడా కొంత ఆలోచన చేసి ఇప్పుడు ఇద్దరికి ఇవ్వాలి కదా, డబుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి. లాస్ట్కి 30-40 ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయో తెలియదు ఇంతవరకు కూడా. ఇప్పుడు మీరు చేస్తున్న 352లో ఏం జరిగింది చెప్పానండి ఎవరన్నా? ఏం జరిగింది? ఎక్కడ ఉండాలి కదా, ఏదైనా గుర్తుండాలి కదా. ఏమి లేకుండా 352 444 మాకు ఏం సంబంధము?
444 ఎప్పుడో ఏదో 30 ఏళ్ళ కింద ఎప్పుడో లేఅవుట్ అయిపోయిన 444 మనకి ఏం సంబంధం ఉంది ఏంటి? అంటే నిప్పు లేదే పొగరాదంటారు, అలాగా మీ పేరు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తారు? నిప్పు లేదా పొగరాదనే విషయమే ఆలోచన చేస్తా ఉన్నారు అందరూ. నిప్పు లేదా పొగరా అంటే ఉండాలి కదా, రుజువు ఉండాలి కదా, అక్కడ నిప్పు ఉండాలా పొగ ఉండాలి కదా. అక్కడ ఏమీ లేకపోతే ఉన్నట్లుగా సృష్టిస్తే మనం ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు ఒక పంచాయతీ ఉంటుంది, ల్యాండ్ పంచాయతీ ఉంటుంది, దానికి సంబంధించి అధికారులు ఉంటారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది. దీనికి మీరు రెఫర్ చేయకుండా మీకు సంబంధించిన అనుచరగణంతో ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయపరంగా కరెక్ట్ అంటారా? ఎవరు చేసినారు? మనతేకి ఎవరైతే వచ్చినారో వాళ్ళ వరకు సాయం చేసినాం, కానీ మనం కూడా అధికారుల ద్వారానే పనులు చేసి ఉంటాం. మనమేం మన స్వతహాగా మనం చేసే మన చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు తహసీల్దార్ చేసే పని తహసీల్దార్ చేస్తాడు, ఆర్టీఓ చేసే పని ఆర్టీఓ చేస్తాడు, నేను చేసే పని నేను చేస్తాను. నేను చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాను, వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళ రికార్డు ఉందా లేదా వాళ్ళు చెప్తారు మనకి. వాళ్ళు చెప్పిన తర్వాతే కదా మనం కూడా వాళ్ళందరూ కూడా సాయం చేసేది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఆన్లైన్ లెక్కలే అవి? వాళ్ళ భూమి ఎందుకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అడుగుతాం కదా, అంతవరకే. కానీ ఎవరైనా కానీ ఏ బాధితులైనా ఎప్పుడైనా వచ్చి నాకు 352లో అన్యాయం అయిందని చెప్పేవాడు కానీ, లేదా 344లో నాకు అన్యాయం అని చెప్పి వచ్చేవాడు కానీ రమ్మనండి మాట్లాడదాము. ఇవన్నీ కూడా ఎందుకంటే ఏదో ఇప్పుడు పూర్తి స్థాయిలో పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. ఏదో పెద్దలు తగ్గిపోతే న్యాయం చేద్దామని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కోట్ల చుట్టూ తిరిగి అయ్యే పని కాదు పోయే పని కాదని చెప్పేసి చాలామంది మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం చూస్తాం రికార్డెడ్గా ఉందే లేదని చెప్పేసి ఆలోచన చేసి పిలిపించి మాట్లాడి సెటిల్మెంట్లు చేస్తాం. కానీ సెటిల్మెంట్లు అంటే మా సెటిల్మెంట్లు కాదు, వాళ్ళకి తగుని తీర్చేదానికి మనం ప్రయత్నం చేసి నచ్చజెప్పి ఇట్లా కాదు అని చెప్పేసి చేసే వరకు చేయగలుగుతాం. అంతవరకే. కానీ వాళ్ళు ఏదో అనుకున్నట్లుగా ప్రజలు ఊహించుకున్నట్లుగా వాళ్ళే మనకి ఇచ్చిందిలే, మనం తీసుకొని పెట్టుకోయిందిలే, ఇవి కూడా ఆలోచన చేయాలి కదా. ఎవరైనా వాళ్ళని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా పంచాయతీకి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు పంచాయతీ చేసుకుపోయిన వాళ్ళు కానీ మన దగ్గరకు వచ్చి మాతో ఇంత తీసుకున్నాడు ఎమ్మెల్యే అని చెప్పేసి అనాలి కదా. అనేవాళ్ళు ఎవరులే, ఊహించుకొని వీళ్ళంతా మాట్లాడి రాజకీయంగా దెబ్బతినాలని చెప్పేసి ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళంతా కూడా అనవసరంగా ఆరోపణలు చేసినారు. కానీ ఎక్కడైనా ఈ ఊర్లో ఆదోళనలో నేను నా వరకు ఒక సెంటు దోపిడీ చేసిన, కబ్జా చేసిన, నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను. నేను అదే అనేది ఈ ఊరికి అనవసరంగా మాట్లాడి మాకేం దేవుడు ఇవ్వలేడా? ఖర్చు పెట్టేకి ఇచ్చినాడు, 10 మందికి సాయం చేసేకి ఇచ్చినాడు. ఏదున్నా కూడా మాకు మంచి అలవాట్లే వచ్చినా కానీ దోచుకోవాలని చెప్పేసి అలవాటు ఎక్కడ రాలే. మేము ఎప్పుడు కూడా నేను దోచుకునేదిలా, రిజిస్ట్రేషన్ చేసుకునేదిలా, దాన్ని కబ్జా చేసిందిలే. ఆదోని ఎమ్మెల్యేనైతేనేమి కూటమి ప్రభుత్వంపై ఆ స్థాయిలో విమర్శలు గుప్పించడం లేదు. కేవలం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఒక సర్కిల్ ఇచ్చి దీని గురించి మాట్లాడండి అని మాట్లాడుతున్నారు తప్పితే లోకల్గా జరిగే అంశాలపై ప్రస్తావించి విమర్శలు చేయడం లేదు. ప్రజలకు తెలీదా ఏం జరుగుతుందని చెప్పి? అంటే మీరు వివరించాలా, మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే, ప్రతిపక్ష శాసనసభ్యులు కాబట్టి. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు మనకిన్న బాగా తెలుసుకునే వాళ్ళు చెప్పే మీకు బాధ్యత లేదంటారా? ఎవరికి? మీకు బాధ్యత లేదంటారా? బాధ్యత అనేది ప్రజలకు ఉండాలి, నాకు కాదు. అంటే ప్రజలు అనే వ్యక్తులు మీరే చెప్పారు అమాయకులు, నమ్మడం లేదు, వివిధ అంశాలు ప్రజలు చెప్పడం లేదు. అమాయకులు నువ్వు అంటున్నావు. అది ప్రజలు అమాయకులు కాదు, తెలివైన వాళ్ళు ప్రజలు, తెలివంతులు అంటారు. ప్రజలు అందరూ కూడా బాగా తెలుసు. నువ్వు అంటున్నావు అమాయకులు, నీకు మళ్ళీ అమాయకులు నాకు తెలియదు. కానీ నా ప్రజలు నాకు చాలా తెలివైన వాళ్ళే అనుకుంటా ఉన్నాను. తెలివైన వాళ్ళు కాబట్టే ఈరోజు అన్నీ ఆలోచన చేసినారు. కాబట్టే నిజంగా అంటే తెలివైన వాళ్ళు ఉన్నా కూడా నమ్మేవాళ్ళు నమ్మకాలు నమ్మేలా ఎక్కువైనారు. ఇది నిజమాగా అని తెలుసుకోలేకపోయినారు. అమాయకత్వం అన్న కానీ తెలుసుకోలేకపోయినా అని చెప్పేసి బాధపడతా ఉన్నాను. నిజమా కాదా, ఎవరు దోచుకున్నాడు, ఎవరితో రూపాయి తిన్నాడు, ఎవరు ఇచ్చినారు, ఎవరైనా వచ్చి ఒక ప్రూఫ్ అయినా ఉందా? ఏమిలే. మీరు అమాయకులుగా తెలివిపరులు అంటే తెలివిపరులు కాబట్టి అర్థం చేసుకుంటవచ్చు, దాంట్లో ఏముంది సార్? ఏం అర్థం చేస్తారు? ప్రజలు తెలివిపరులు అని చెప్పి మీరే అన్నారు. ప్రజలు తెలివిపరులు అయితే నియోజకవర్గంలో అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలను అబ్జర్వ్ చేసి తీర్పులు ఇచ్చి ఉండొచ్చు, దాంట్లో ఏముందంటారు? తెలివిపరులు వేరే. ఓకే, అతి తెలివిపరులు ఉంటారు చూడు. ఓకే, కొంతమంది అతి తెలివిపరులు అంటారు. ఎక్కువ అంతే కదా. మళ్ళీ తెలివిపరులు అయితే ఆలోచన చేస్తారు కాబట్టి 72,000 ఓట్లు వేసిండేది. నాకు 72,000 ఓట్లు వచ్చినాయంటే సామానం కాదు. వాళ్ళంతా కూడా తెలుసుకొని తెలివిగా ఆలోచన చేసినారు కాబట్టి నాకు ఓట్లు వేసిండే 72,000 మంది. సరిపోకుండా వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకంటే పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కలిసింది. కూటమిలో 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ.
ఇంకా వాళ్ళ ప్రచారాలు ఎక్కువ కదా, నీకు తెలుసుకుంది ఏముంది, తిమ్మిని బొమ్మని చేస్తారు, బొమ్మని తిమ్మని చేసే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. ఏదో ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే గనులు వాళ్ళు ఏదైనా కానీ చెప్పుకోగలుగుతారు వాళ్ళు మనం మొదలు పెట్టిందే వాళ్ళు కదా. ఈ కృష్ణమ్మ ఏం చెప్తే కబ్జా అని మొదలుపెట్టే, చిట్టా ఇప్తానేమో నేను చూసుకుంటున్నాను, ఆదోలు కాసుకొని ఉన్నాను. ఎప్పుడు చిట్టా ఇప్తుంది ఈ అమ్మాయి, ఎప్పుడు జనాలు తెలుసుకుంటారని ధైర్యంగా ఉన్నారు అయితే అన్నిటిని ఎదుర్కోవడానికి. మేము ఎదుర్కొని మనం చేసింటే కదా, మా తప్పుడు పనులు చేయము, ఏమి దాని గురించి ఆలోచన చేసే పని ఇస్తే లే. ఇప్పుడు మీరు అనే నాయకులు జిల్లా స్థాయి నాయకులు, ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకులు కాదు. ఎవరైతే మనకేం లెక్కలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే లెక్క పెట్టే వదట్లే, ఇప్పుడు జగన్ అంటే లెక్క పెట్టిన వాళ్ళు లేరు ప్రజలు కూడా. మాకేవో జిల్లా స్థాయిలో అయినా ఇంకో స్థాయిలో మాకేమో ఉండే వాస్తవాలు మాట్లాడవు. అది నిజమైన నాయకుడు అంటే నిజమైన మాట చెప్పాలి, కానీ ప్రజలకు తప్పుదో పట్టించేవాళ్ళు కాదు కావాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు ఉంటుంది వాళ్ళని అంటే వాళ్ళ ప్రజలు తప్పుదో పట్టిస్తే మాకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా. నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఏది ఉన్నా కూడా నిజాలు చెప్తాం, అవుతుందో పోతుందో, మేము దాని గురించి ఆలోచన చేయను నేను. ఇంకా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి ఆదోని మున్సిపాలిటీ సార్, ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి కూటమి వైఎస్ఆర్సీపీ కలిసి పనులు చేసుకుంటున్నారు ఆదోని మున్సిపాలిటీలో. ఏం పనులు చేస్తా ఉన్నారు? ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి పనులు అయితే ఇప్పుడు డెవలప్మెంట్లో ఇప్పుడు అధికారం ఉందని చెప్పేసి ఉద్దేశంతో నాకు కలిసి చేస్తున్నారనేది కాదు. ఎవరైతే కాంట్రాక్ట్లు ఉంటారో వాళ్ళ వర్కులు చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదే. అధికార ప్రతిపక్షాలు అంటే ఒక యాంటీ కరప్షన్ యాంటీ ఇంటెన్షన్లో ఉంటారు. ఆ యాంటీ ఇంటెన్షన్ ఈ దీంట్లో కనబడకపోవడంతో రేపు పొద్దున్న ఎలక్షన్లో ఇంపాక్ట్ ఉండొచ్చు కదా. అంటే అభివృద్ధి అనేది నిలబెట్టాలంటావా? అంటే కాంట్రాక్టర్ అనేది ఒక పార్టీకి చెందిన వ్యక్తులు ఉండరు, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా. మనం ఉన్నారు కదా ఇప్పుడు. అంటే ఆ వారికి కాకుండా కాంట్రాక్ట్లు అనేవాళ్ళు అందరికీ అనుకూలమే. వాళ్ళు నీకు వ్యతిరేకమో ఆ పార్టీ వ్యతిరేకం అనేది ఉండదు. ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేయగలుగుతారో వాళ్ళే చేసేది. ఇలా ఓకే, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు సార్? వైఎస్ఆర్సీపీ మార్క్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లోన ప్రజల అభిమానం దండిగా ఉంది. ఏమేమి జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. 2 ఏళ్ళ నుంచి ఎక్కడ అభివృద్ధి కనపడడం లేదు. ఏదున్నా ప్రజలు ఈ ప్రభుత్వ పరిపాలన చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అభిప్రాయాలు వేరే ఉంటాయి కదా. మాకు అది అనుకూలంగా ఉంటామని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతూ ఉంది. మీరు ధీమాగా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేయబోతుంది, ఎంపీపీ కూడా కైవసం చేసుకోబోతుంది. ఎలక్షన్లు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. న్యాయపరంగా జరగాలి. న్యాయపరంగా జరగవనే నమ్మకం మీకు అంతే కదా. ఇప్పుడు ఏం చేసా, పులివెందులు చూడలేదా మనము? పులివెందులు చూడలేదా? అది ఉప ఎన్నిక సార్. అది ఏదైనా కానీ ఎన్నికే కదా. ఉప ఎన్నిక వేరే వాళ్ళు ఎవరు వచ్చి ఓట్లేస్తారా? అంటే ఉప ఎన్నిక అంటే వేరే వాళ్ళు ఊరు నుంచి వచ్చి వాళ్ళు ఓట్లు వేయాలంటావా? ఏదైనా ఓటే కదా. న్యాయపరంగా జరిగితే కదా ఏదైనా కదా. పులివెందులో గెలుస్తుండలేదు మనము. మన అదే మనగా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత దౌర్జన్యం చేసినారే. మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాంటి దౌర్జన్యాలు ఉండబోతున్నాయి అంటున్నారు. అయితే మన ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంది అవన్నీ కూడా. ఏదున్నా కూడా ప్రజా తీర్పులో ప్రజలు ఇచ్చే తీర్పు. ఎవరికైనా గవర్నమెంట్ నిలబడాలంటే ప్రభుత్వమే, గవర్నమెంట్ పడిపోవాలన్నా ప్రభుత్వమే. వాళ్ళు ప్రజల మళ్ళీ ఆలోచన చేసి ఎవరైతే మంచి చేసినా అని చెప్పేసి మళ్ళీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడో, మన ఆదోని ఎంత డెవలప్మెంట్ అయిందో ఈరోజు ఆలోచన చేస్తే గ్యారెంటీకి మనకే ఓట్లు వేయాలి. వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకోవాల్సి ఉంది వాళ్ళు కంపల్సరీగా. ఏదన్నా మున్సిపాలిటీని మన చేతిలో ఉంటే ఏదో రకంగా మనం కూడా మన పార్టీ తరఫున మంచి చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతూ ఉంది. ఓకే సార్, మీ కుటుంబం సార్, అంటే మీ కుటుంబంలో 5 మంది సార్, అందులో 4 గతంలోనే చట్టసభల్లో ప్రవేశించారు. అసలు కుటుంబంలో 2 ఉండగానే మామూలుగా మనస్పర్ధలు ఉంటాయి. అలా మీరు 4 కలిసికట్టుగా ఎలా ఉండగలుగుతున్నారు సార్? నువ్వే చెప్పినావు అది పాండవులని. అంటే అంత మెంటాలిటీగా ఉన్నారు సార్, అంత ఈక్వల్. మదర్ ఉంది కదా, మా అమ్మ తాటి మీద నిలబెట్టింది అందరినీ. ఓకే, మా మొదటి నుంచి మా నాన్న వాళ్ళ అమ్మోళ్ళు కూడా వాళ్ళు కూడా అంతే. నీతి నిజాయితీ దాంతోపాటు కలిసిమెలిసి ఉండాలా మాకు నేర్పించింది అవే వాళ్ళు. మనం కలిసి ఉన్నప్పుడే మనం బాగా అభివృద్ధిలోకి వస్తామని చెప్పేసి అనే ఉద్దేశాన్ని మేము వాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకునే అంతా కలిసే ఉన్నాము. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా అంటే ఆడోరు ఈడోరు ఉన్నాం, కానీ అంత కలిసే కదా. ఉండే భూములు ఉన్నాయి, ఉండేవన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు. మేము దాని గురించి ఆలోచన చేయం కదా. ఒక ఏ సందర్భంలో కూడా అంటే చిన్న భేదాభిప్రాయం, మాట అభిప్రాయం ఎప్పుడూ తలెత్తలేదంటారు. ఏమిటికి వస్తుంది ఏంటి? ఇప్పుడు దేవుడు ఏం తక్కువ చేసిన అందరికీ? అందరూ బాగున్నాము,
నీకు బాగలేనప్పుడే కదా ఇవన్నీ తేడాలు వచ్చేది, బాగున్నప్పుడు ఎందుకు వస్తాయని? అవునా కాదా? ఇప్పుడు బాగున్నాం మనం, భగవంతుడు అన్నీ ఇచ్చినాడు, కరెక్ట్గా మనకి అన్నీ వచ్చేటప్పుడు మనం ఎందుకు పోరాటాలు మనం పోరాటం చేసుకోవాలి తమలతో? మాకు అవేమి అవిన్నట్లేమో అంతా కలిసే ఉంటాం, ఏదొచ్చినా సమస్య అందరు కలిసే చేసుకుంటాం. ఏదన్నా ఎవరు కష్టం వచ్చింది అనేది, నీ కష్టం వచ్చింది అనేది ఆలోచన చేయము. ఎవరికి వచ్చినా కూడా ఉన్నవాళ్ళు ఆ టైంలో సహకారం ఇస్తారు, ఏమి ఇబ్బంది ఏం లే. మాకు లేకపోతే వాళ్ళు ఇస్తారు. ఏ విధంగా అట్లేమి మళ్ళీ తేడాలు ఏమి ఉండవు. మాతో ఒక దీంట్లోనే ముందుకు పోతూ ఉంటాం. ఓకే, మీ కుమారుడు సార్ మనోజ్ రెడ్డి గారు ప్రస్తుతం ఆదూరు నియోజకవర్గంలో యూత్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు ఆ స్థాయిలో యాక్టివ్గా లేరంటారు? ఏడా అంటే నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రతి అంశానికి సంబంధించి ప్రజల్లో ఉండకపోవడం. ఇంకా నేను ఆయనకు పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇవ్వలేదు కదా. నేను పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ లేదైతే ఏ లేదు. ఇంకా నేను ఉంటాను కాబట్టి నేను ఉండాలి ఇక్కడ, నేను ఇంపార్టెంట్, నేనే ఉండాలనుకున్నాను కాబట్టి. నేను వద్దనుకొని ఆయనకి ఇచ్చినప్పుడు అన్నీ ఆయనే వద్దాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన అన్నీ చేసుకోగలుగుతాడు. నేను ఇంకా అట్లా అనుకోలే, ఇంకా అనుభవం రావాల. అనుభవం వచ్చినప్పుడే మనం ఏదైనా కానీ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టాలి. కానీ దాని ఇష్టానుసారం ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు ప్రజలు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఒప్పుకున్నప్పుడే ఆయన వస్తాడు. అప్పుడు అంతవరకు మేమే ఉంటాం. ఏదన్నా కూడా అనుభవం అనేది తెచ్చుకున్న తర్వాతే మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఊరికే పార్టీ ఉందిలే, పార్టీ టికెట్ ఇచ్చినారులే, మళ్ళీ ప్రజల గురించి తెలుసుకోకపోయినా ఆయన నిలబెడదాంలే అనుకునే పరిస్థితులు లేదు. నేను ఆయనకు అనుభవం రావాలి, ఇంకా రాజకీయ అనుభవం ఇంకా చాలా రావాల. ఎట్లా ప్రజలు ఎట్లుండారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఎవరు వచ్చి నన్ను అడగరు ఏది కూడా, ఎందుకంటే ఉండేది ఉన్నట్లు మాట్లాడతాను కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి. ఏదున్నా జల్దీ నాతో చెప్పరు ఏవి కూడా. చూద్దాము అని ఇంకా చిన్నోడు, అనుభవం లేదు, ఏదో ఒక రకంగా మైండ్ డైవర్ట్ చేసేదానికి చూస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా, వాళ్ళ అవసరాల కోసం. అందుకే ఇంకా ఉంది దండికి, ఇంకా టైం ఉంది కదా. ఏం అప్పుడే అయిపోయిందనే లేదు కదా. ఇంకా ఏం 32 ఏళ్ళు ఏం పెద్ద మునిగిపోయిందేం లేదు కదా. అంటే ఇదే అనుభవం లేని కారణంతో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేశారు, ఆ తప్పుల్లో భాగంగా ఓటమికి కారణం అంటారా? తప్పులని నేను చెప్పను, తప్పు చేసినాడని నేను చెప్పను. తప్పు చేసినా సృష్టించినారు. ఇప్పుడు మీరే అన్నారు మైండ్ డైవర్ట్ చేశారు అని చెప్పేసి, అంటే ఆ మైండ్ డైవర్ట్లో కారణంగా కొన్ని జరిగి చేస్తారు అన్నాను. మైండ్ డైవర్ట్ చేస్తారు, ఏదో రకంగా నిజాన్ని కూడా అబద్ధం చెప్పేసి ఏదో చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి తెలుసుకోవాలి. ఇంకా ఇది నిజమా కాదని తెలుసుకున్నప్పుడే అనుభవం ఉన్నట్లుది. నువ్వు తెలుసుకోకుండా రాజకీయాలకు పంపిస్తాంలే అంటే నేనే ఒప్పుకోను. మొదట అన్నీ తెలుసుకున్నాకే ఇప్పుడైతే చేసుకోగలుగుతాడు అన్నప్పుడే ఆ నమ్మకం నాకు రావాలి. ఫస్ట్ నాకు వచ్చినప్పుడే ప్రజలు నమ్ముతారు. నమ్మకం వచ్చేంత వరకు ఫ్రీడమ్ ఇవ్వమని అంటారు. అంతే, ఫ్రీడమ్ అనేది కాదు, తెచ్చుకోవాలి వాళ్ళే. ఫ్రీడమ్ ఇది వదిలేదానికి నేను ఇంతవరకు అంతే. నేను పూర్తి స్థాయిలో ఆయన చేసేదానికి నేను వద్దని అడ్డుపడను. ఓకే, నేనేం ఆయన గురించి అడ్డుపడే పరిస్థితి ఏం లే. ఏదైతే చేసుకోగలుగుతాడో, ఏదైతే చేయగలుగుతాడో నాకు తెలుస్తూ ఉంటాయి కదా. అనుభవం అనేది తెచ్చుకున్నాక వాళ్ళే ప్రజలే వాళ్ళు ముందుకు తీసుకుపోతారు. ఓకే, 2029కి సంబంధించి సన్నాహకాలు ప్రారంభించారు ఇప్పటి నుండి సార్? జరుగుతూ ఉన్నాయి కదా. పార్టీ పరంగా ఏదైతే చేయగలుగుతానో చేస్తూ ఉన్నాము. మేము అందరికి అందుబాటులో ఉండే ఇక్కడ ఉంటూ మాట్లాడుతూ ఉంటాం అందరితోనూ. ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో మార్పు వచ్చేవరకు మనం ఏం చేయలేము. నువ్వు ఎన్నన్నా మాట్లాడు, ఎన్ని నిజాలు నువ్వు బయట చెప్పినా కూడా ప్రజల్లో తెలుసుకొని బయటకు వచ్చినప్పుడే మనం ఏమన్నా నిలదొక్కుంటాం. కానీ నీవు ఆయన చేస్తున్నాళ్లే, ఎమ్మెల్యే అది చేస్తాడు ఇది చేస్తాడు, నేను ఎందుకు చేయాలా? ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తెలుసుకున్నప్పుడే మనకి మంచి జరుగుతుంది. మనం చెప్పినా కూడా ఈ విమర్శలు చేస్తాడు అనుకునే పరిస్థితి ప్రజల్లో రారాదు. అది వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు అనుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరూ చెప్తాను. నాకు వాళ్ళే బాగుండ్రప్ప, ఏదో పని చేయగలుగుతూ ఉండ్రి,
అనేది. పుకార్లు పుట్టించినానంటప్పుడు నేనేమో ఎవరిని వస్తే నిలబడి మాట్లాడతా అని, గదరుకుంటాడని. ఇప్పుడు తప్పు చేస్తే తిడతానయ్యా, నేను తిడతాను. తప్పు చేస్తే అందరు నేను తిట్టాను కదా, ఎవరినో తిట్టాల్సి వస్తుంది, ఎందుకంటే తప్పు చేయరామని చెప్పేసి దాన్ని అపప్రచారం చేశారు. మళ్ళీ ఈరోజు ఇన్ని కుర్చీలు, దాదాపుగా 100 కుర్చీలు ఉన్నాయి కూర్చోబెట్టి మాట్లాడేదానికి. అపప్రచారం చేశారు, నిలబడి మాట్లాడాలంట. నేను ఎవరు వస్తే కూడా ఆపలే, ఏది వచ్చినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫోన్ ద్వారా వాళ్ళు ఏదైతే సమస్య ఉందో డిపార్ట్మెంట్లకు చెప్తా ఉంటాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా వస్తే ఇప్పుడు చెప్తాను. వాళ్ళు చేస్తారో చేయడం సమస్య కాదు, అది నాకు నమ్మకం. అదే వచ్చాక నేను వాళ్ళ పరంగా నా ప్రయత్నం నేను చేయాలి. అంతేగాని వాళ్ళు వస్తే నాతో కాదు, ఇప్పుడు ఏం చేయలేననే పరిస్థితి చెప్పను. నేను సాధ్యమైనంత వరకు వాళ్ళ తప్పులేమో తెలుసుకుంటాను. తప్పు చేస్తే మామూలు తప్పు చేసినా అని చెప్తాను. మామూలు తప్పు ఉంది సార్, మళ్ళీ ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి ఆ విధంగా సాధ్యమైనంత వరకు పనిచేస్తూ ఉంటాను. మేము ఏ విధంగా కూడా ఎవరికి కూడా ఎప్పుడు నేను ఫోన్ చేసేలేదని చెప్తాను. జరుగుతుందో లేదు చూడప్పని ముందే చెప్తాను. జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగితే మంచిదే, మంచి చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి జరగకపోయినా బాధపడద్దని చెప్తాను. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి ఒకవేళ వినొచ్చు, వినకపోవచ్చు. అప్పుడు జాగ్రత్తగా మనం కూడా ఈ 2 నాళ్ళు మనం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలా. అనుకోకుండా వచ్చే సమస్యలు వచ్చినప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన. ఆ విధంగానే సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, అంటే 2029లో పోటీ చేసి గెలుస్తాననే కాన్ఫిడెంట్, ఆ నమ్మకం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. 2029లో ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు ఓడిపోయినా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకు ఓడిపోయినామని కూడా మేము కూడా మనము మా ఇది రీల్ తిరిగింది కదా మాకు, ఎందుకు జరిగింది ఇట్లా అనేది. ఓటమికి పోస్ట్ మార్టం చేసుకున్నారు. అయితే పోస్ట్ మార్టం చేసుకోకపోతే తప్పదు కదా, ఎవరి నుంచి తప్పులు చేయనని చెప్పేసి. కొన్ని ఏం చేసినారంటే కొంతమంది శిష్యులు తప్పు చేసినారు. తప్పు అంటే మళ్ళీ దోచుకునేది ఏంలే, కబ్జా చేసింది ఏంలే. ఇప్పటికీ అంటారు కదా, నాకు తెలియని విషయాల్లో కూడా ఈయనే చేయించానని చెప్పేసి, ఆ రోడ్డు ఎవరో బాగలేదని చెప్పేసి మన రామాంజనేయుల కొడుకు మాట్లాడినప్పుడు వాళ్ళ ఆటో డ్రైవర్ వ్యక్తిని కొట్టారని చెప్పేసి గతంలో ఒక చర్చ జరిగింది. అది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది కదా. అది నాకు విషయమే తెలీదు. మళ్ళీ ఎవరు నమ్ముతారు ఇవన్నీ? అంటే ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని చూపించారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చినాం. కానీ ఇమ్మీడియట్గా కేసు పెట్టించింది వాళ్ళ మీద. కేసు కూడా పెట్టించినాం కదా. నేను పోలీసు వాళ్ళు కేసు పెట్టదని, తప్పు చేసినా కూడా కేసు పెట్టమని కేసు కూడా నడుస్తూ ఉంది కదా. ఏ రామాంజనేయులు మా ఇంటి ఒక సభ్యుడు, ఆయన శివరామరెడ్డి అన్న, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా. ఓకే, అలాంటి సభ్యుని కొడుకే ఏదో మాట్లాడి తప్పు లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా తీసుకున్నప్పుడు విమర్శలు వస్తాయి. దాన్ని తట్టుకోవాలా. దాన్ని తట్టుకొని మనము పని చేయాలి. వాళ్ళు చెప్పేదే కరెక్ట్. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అది చెప్పి మనము ఆలోచించి పని చేయాలి. అది వదిలేసి మా ఎమ్మెల్యే నమ్మనాలని నాకేం తెలుసా ఇవన్నీ, నేను చెప్తాను వాళ్ళకి. అందుకే అట్లాంటి కొన్ని పొరపాట్లు జరిగినాయి. అంటే నేటికి అలాంటి వ్యక్తులను సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంకా ఆయన చెంత పెట్టుకొని ఉన్నారు. నేటికి పెట్టుకొని ఉన్నారంటే మనకు నమ్మకం వాళ్ళు మనతో ఉంటారు, కాదనిలే. ఎవరినైనా వదిలిపెట్టుకునే రాదు. అయినా ఉన్నారంటే ఇప్పుడేమో తప్పులు జరిగితే, ఇప్పుడు తప్పులు చేస్తే కదా మా విమర్శలు రావాల్సి ఉండేది. ఇప్పుడు పొద్దున కూడా తప్పు చేయరని నమ్మకం ఏంటంటారు? ఎవరు రేపు పొద్దున ఇదే కార్యకర్తలు, ఇదే నాయకులు గతంలో తప్పు చేసిన వ్యక్తులు రేపు పొద్దున తప్పు చేయరని గ్యారెంటీ ఏంటంటారు? ఆ నమ్మకం నాకుంది. తప్పు చేస్తే నేనేం చేయాలో నాకు తెలుసు. అది బాగా ఒకసారి తప్పు చేస్తే సరేలే పొరపాటు చేశాను అనుకుంటాము. రెండోసారి తప్పు చేస్తే సరే చూద్దాంలే అనుకుంటాం. మూడోసారి తప్పు చేస్తే దాన్ని భరించే పరిస్థితి ఉండదు. ఇంకా చెర్నాకోలతో జుడిపిస్తారంటారు. అయితే చెన్నాకోలని కూడా ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నేను ఏ రోజు కూడా చెన్నాకాలతో కొట్టింది లేదు, చెన్నాకాలు తీసింది లేదు. అప్పట్లో ప్రచారం చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళే. నేను ఎవరిని చేసుకునేది ఏంలే. ఎవరిని చెన్నాకోలు నాతో లేదు. అదే పల్లెటూరు చెన్నాకోలు పెట్టుకొని తిరిగేకి ఇంత అన్యాయంగా మాట్లాడినారు అప్పుడు. అయినా భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చినాడు. ఆ రోజుల్లో టికెట్ ఇస్తే కూడా మీలాగే అడిగినారు అందరినీ. ఈ విధంగా చేస్తూ ఉంటే
అంటే నేటికి సాయి ప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలను కొందరు నాయకులను అంటే పటిష్టంగా బూత్ స్థాయి లెవెల్ మేనేజ్మెంట్ చేయడంలో నేటికి విఫలమవుతున్నారని ప్రచారం మీ కార్యకర్తల్లోనే ఉంది సార్. దీన్ని నేటికి రెక్టిఫై చేసుకోవడం లేదు. వాళ్ళు చేయలేక, మా వాళ్ళు చేయలేక ఈ విధంగా మాట్లాడతారు అంతే. వీళ్ళు ఇప్పుడు బూత్ లెవెల్లో చేయాలో అన్నీ చేయాలంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళ లీడర్లు ఉంటారు, వాళ్ళు పోయి కూర్చొని చేసుకోవాలి. పార్టీ పరంగా పార్టీ అభిమానం ఉండడం కూర్చొని చేసుకోవాలి. సాయి ప్రసాద్ రెడ్డి ఈ లెవెల్లో చేయాలి, ఆ లెవెల్ చేయాలి అన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? మనం చేస్తాం ఇక్కడ, మనం తగ్గట్టు మనం పని చేస్తాం కదా. వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళ బూతుల ప్రకారంగా ఎవరైతే మనకు మనోడు అని చెప్పేసి ఆలోచన చేసుకొని చేయాలి కదా. అన్నీ నేనే చేస్తానా ఏమన్నా? మాట్లాడేదానికి కూడా అర్థం ఉండాలి వాళ్ళకి. ఏదున్నా మన వరకు ఏం చేయగలుగుతాం చేసామని మిగతాది. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అనేది ఏంటికి, నాయకులు అనేది ఏంటికి, అన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి నేనేంటికి? ఆయన పని చేసేది ఆయన చేస్తాడు, మా పని మేము చేస్తాం, వాళ్ళ పని వాళ్ళు చేయాల. అది సిస్టమ్ అంటే. ఊరికే కార్యకర్త అంటే నువ్వు కార్యకర్త అంటే ఎట్లా? పార్టీని కూడా నువ్వు పార్టీ పరంగా నువ్వు బలంగా పనిచేయాలా, అప్పుడే కార్యకర్త అంటారు. నేను ఆయనకు సపోర్ట్ చేయాలా, నాకే జగన్మోహన్ రెడ్డి చేయాలా. అంతేగాని నువ్వు ఇవి చేయలేదు అవి చేయలేదు అంటే నేను అది చేసేది పోయి కౌన్సిలర్లను ఎందుకు పెట్టినారు, సర్పంచ్లు ఎందుకు పెట్టినారు, ఎంపీటీసీలు ఎందుకు పెట్టినారు, ఎమ్మెల్యే తర్వాత ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆ స్థాయిలో అంతా కూడా అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ పరిధిలోనే వాళ్ళు పని చేసుకుంటూ పోయేదానికి వాళ్ళు పెట్టిండేది. అంటే మీరు ఆ verify విధంగా చేయాలి సార్ వాటిని. రాజకీయంగా కూడా వాళ్ళకి ఒక పదవి ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతో చేసిండేవే కానీ ఎమ్మెల్యేగా సీఎం ఉన్నాక ఎమ్మెల్యేతో పని ఏముంది? జెడ్పీటీసీలకి చైర్మన్ అన్నీ సిస్టమేటిక్గా అప్పట్లో వచ్చినాయి. దాని ప్రకారంగా అధికారులు కూడా విభజించబడినారు అట్లా డిపార్ట్మెంట్ల వైజ్గా. మళ్ళీ ఈ రాజకీయాల్లో కూడా మనం కూడా ఒక స్థాయిలో అందరూ కూడా రాజకీయంగా వాళ్ళకి పగులిస్తూ ప్రజల్లో ఉంటూ మన పార్టీని కూడా పటిష్టం చేయాలని చెప్పేసి అనే ఆలోచన మొదటి నుంచి వచ్చింది. అది వాళ్ళు ఇప్పుడు నీ వాడు నువ్వే చూసుకోవాలా. బూత్ కమిటీలు చేస్తావో లేకపోతే ఇంకా ఏమేమైతే ప్రభుత్వం ఆదేశిస్తుందో దాని ప్రకారం చేసుకుంటూ పోయేది మీ బాధ్యత. అది అన్నీ ఎమ్మెల్యే చెప్తాడు, ఆదేశిస్తాడు అంతే. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తాడు, నేను చేస్తాను, నేను ఆదేశిస్తే మీరు చేయాలా. అంటే ఆయన చేస్తాడు కానీ మీరు మేనేజ్మెంట్ వాటిని ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి ఆదేశించి ఇట్లా చేయని మేనేజ్మెంట్ సంబంధించి గైడెన్స్ ఇవ్వాల్సింది మీరే కదా, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ మీరే కదా ఇక్కడ. అన్నీ కాదు, అన్ని గైడెన్స్ ఇస్తాం. ఈ కొండే ముందు ఇట్లా చేసుకోపోండి, వార్డు వైస్గా చేసుకోపోండి, ఇట్లా ఉండండి, ఇది మంచి పద్ధతి, ఇది ఏదన్నా కూడా మీకు గుర్తింపు ఉంటుంది అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఏ విధంగా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? వార్డు వైజ్గా గ్రామాల్లో విలేజ్ వైజ్గా అన్నీ కూడా కమిటీలు వేస్తూ ఉన్నాడు. బీఎస్సీ కమిటీ, ఎస్సీ కమిటీ, మైనారిటీ కమిటీ, యూత్ కమిటీ, సోషల్ మీడియా కమిటీ, రైతు కమిటీ. దీని ద్వారా వాళ్ళు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుండేది. ఊరికే కాదు, ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక విలేజ్కి పోతే దాదాపుగా ఒక 5-6 కమిటీలు వేస్తే దాని ద్వారా ఆ గ్రామాల్లో అభివృద్ధి కూడా ఈజీగా మనం చేసుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళు ఏమన్నా కూడా పలానా సమస్య ఉన్నప్పుడు మా దృష్టి తీసుకొస్తామని చెప్పేసి నేను ఈ దృష్టిని వీళ్ళు చెప్పిన దాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసిపోయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసిపోయి దాన్ని సాల్వ్ చేసేదానికి ఇవన్నీ కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిండేది. అంటే గ్రామాల్లో మా పార్టీ వాళ్ళు ఈ విధంగా కమిటీల్లో ఉన్న వాళ్ళు మేము ఏమైనా పోయినా కూడా వాళ్ళ ద్వారానే ఏదైనా కానీ బలంగా పార్టీ బలం చేసేదానికి కానీ లేకపోతే సమస్యలు తెలుసుకునే దానికంటే ఒక ఈజీగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేసేవన్నీ కూడా. అంటే మీరు గ్రామాలు అన్నారు సార్, అంటే గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఇదే గ్రామాలకు సంబంధించి అంటే అందరినీ సర్దుముణుకు ఉంచి సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టకుండా అంటే వివిధ రెబెల్స్ అభ్యర్థులను కూడా సహకరించడం వల్లే పూర్తి స్థాయిలో డ్యామేజ్ 18,500 డ్యామేజ్ ఇదే జరిగిందని చెప్పేసి కూడా వాదన సార్. 18,500 మెజారిటీ వచ్చింది కదా, ఈ స్థాయిలో గెలుపు కారణం అలాంటి రెబెల్స్ని దింపడం, ఇట్లాంటి డ్యామేజే మనకు ప్రధాన కారణం. నేను అది అనుకోను, దీని నుంచి వచ్చిందని చెప్పేసి నేను అనుకోను. నా అదృష్టం లేక ఓడిపోయాను అనుకుంటున్నాను. ఎవడు అదేం సామెత ఉంది అట్లా నేను అనుకోను విన్ని కూడా.
కర్నూలు చావుకు 1.25 లక్ష కారణాలు అన్నట్టు అంటారు. కర్నూలు సాగు అదృష్టవంతుని ఎవడు చెడిపోయాడు, దురదృష్టవంతుని కాపాడలేడు. అంతే చూడు. ఊరికి ఇవన్నీ మనం లెక్కలేసుకోవాల్సి ఉందే కానీ గ్రామాల మార్పు వచ్చింది, మార్పు అయిపోయింది. నేను ఒకటే ఓడిపోయి ఉంటే అవును లేకపోతే ఇన్ని గెలిచి ఓడిపోయినా అంటే నువ్వు చెప్పినట్లుగా వీళ్ళు వాళ్ళు అనొచ్చు. ఏవన్నీ కూడా నేను నమ్మను ఇట్లాంటివన్నీ. ప్రజలకి మనం మంచి చేసినామా లేదా, మన ప్రజల ఆలోచన ఎట్లుంటే అట్లా, మరి వాళ్ళకి ఏమనిపించిందో మనకు తెలీదు. నేను అనుకుంటున్నదేమో నేను టైటిల్ అనుకుంటున్నాను, విలేజ్ పరంగా అయితే టైటిల్లే అనుకుంటున్నాను కానీ ఇట్లా కాదు. మరి ఆ రోజు రేబల్ నిలబడి ఎన్ని పోయినాయి, 4-5 పోయినాయి సర్పంచ్, అంతేగాని మిగతావన్నీ మనమే వచ్చినాయి కదా. చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అందరూ. ఇప్పుడు మేము రాజకీయ నాయకులు కావాలనుకున్నప్పుడు వాళ్ళు పోటీ పడి దుడ్లు పెడతాను, నేనేం చేయాలా? వద్దు, నా మాట వినండి, ఊరైతే గెలుస్తారు వద్దు అని చెప్పిన కొన్ని గ్రామాలు ఇప్పుడు దొడ్డంగేరు ఉంది, వినలే, నేనే కావాలండి. ఇంకా తర్వాత 2-3 విలేజ్ లేవో ఉన్నాయి, ఆ సర్పంచ్లు అంతా కూడా ఆ రోజు వినలే. మనం నిలబడిన దానికే గెలిచారు అవతల వాళ్ళు. మనం నిలబడకుండా ఏకతాటి మీద ఉంటే గెలుస్తుండలేదు ఎవరు కూడా, అన్నీ మనమే వస్తామండి. ఆ విధంగా అప్పుడు జరిగింది. అంటే రాబోయే అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే రేబుల్లో నిలబడి ప్రజల్లో అంశాన్ని తీసుకొని వచ్చినా కూడా నీవు చెప్పే ప్రకారంగా చూస్తే నేనేం ఆ విధంగా అనుకోవడం లేదు. అంటే వాళ్ళు రెడ్డి సపోర్ట్ చేయలేదు, వీళ్ళకి రెడ్డి సపోర్ట్ చేయలేదు, ఎవరికి చెప్పుకున్న దానికి కదా మేము దుడ్లు పట్టుకునేదని చెప్పేసి అనుకోవడం జరిగిందని చెప్పేసి అది నేను చెప్పినప్పుడు విన్నింటే, నేను వద్దు అని చెప్పినా మీకు ఎవరో నిలబడుకొని మీరు డిసైడ్ చేసుకోవాలంటే వినలే. నేను కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఏమైంది, మనకి 2 ఓట్లు చీలిపోయినాయి, 3 ఓట్లు గెలిచినాడు. అది జరిగిండేది. ఇప్పుడు రాజకీయంగా రెడ్డిని అనేది ఎందుకు నీడు అంటాను, నేను వద్దంట అనుకో, నేను నిలబడి గెలిచి వస్తుంటే రెడ్డి నన్ను వద్దానే అపోలన్నీ ఇవన్నీ కూడా ఏదున్నా అక్కడ వాళ్ళు లోకల్లోన నీవు కావాలని చెప్పేసి కోరుకోవాలి ప్రజలు. అక్కడ వీడైతే బాగుంటా అని చెప్పేసి కోరుకోవాలా. ఏం ఎలక్షన్లు వస్తే నిలబడితే ఓట్లు వేస్తారా వాళ్ళు? ఎవరు పడితే నిలబడితే ఇప్పుడు ఇక దుడ్లు అప్పు చేసావు సొప్పు చేసావు పెట్టాల్సి ఉంది డబ్బులు. నువ్వు పేదోడా ఉన్నత స్థాయి ఉన్నాడా కాదు ఆలోచన చేయరు, పెట్టాలి. ఆ విధంగా వాళ్ళు ఇదైపోయి వ్యతిరేకమైపోయి చేసుకునేది ఇవన్నీ కూడా. నేను దాని నుంచి వ్యతిరేకమైందని చెప్పి నేను అనుకోవడంలే. ఓకే, ఆదోని నియోజకవర్గానికి సంబంధించి ఆదోని నియోజకవర్గమే కాకుండా ఈ మీ మంత్రాలయం అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ఇదే వైఎస్ఆర్సీపీలో ఆల్టర్నేట్ నాయకులు పుట్టుకొస్తున్నారు అని చెప్తే ఏమంటారు సార్? ఆల్టర్నేట్ అంటే కొత్తగా ప్రెస్ మీట్లు పెట్టడం అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియాలో వివిధ రకమైన ప్రచారం చేయడం, అది ఈ ప్రచారం జరుగుతుంది సార్. ఏం చెప్తారు ఆదోని నియోజకవర్గానికి సంబంధించి? ఎవరైనా మీ శిష్యులకు సంబంధించిన నాయకులే సార్. ఏం జరుగుతుంది అంటే మీకు పోటీగా లేకపోతే మీకు ధీటుగా ఒక ప్రెస్ మీట్లు పెట్టడము, లేకపోతే ఆల్టర్నేట్గా మీ పార్టీ యాక్టివిటీస్ నాకేం కనపడలేదంటారు. లక్షణంగా విడిచిపెడతాను అట్లా నాయకులు ముందుకు వస్తే. ఏమైంది దీంట్లో అన్నీ చూసాను, దాంట్లో ఏమిలే. నేను ఇంకా ఉండాలనుకున్నాను కాబట్టి నాకేం అట్లా వ్యతిరేకంగా నాకు చెప్పేసి నాలో పుట్టుకొచ్చింది. నేను తెలుగుదేశంలో చూసాను కానీ నా పార్టీలో ఎవరు నాకు అనిపించి అనుకోండి చెప్పు, ఎవరో ఉంటే మనం పిలిచి దండేసి నేనే అప్పు చెప్తాను. ఈ మధ్య చూస్తాను సోషల్ మీడియాలో కూడా వైరల్ ఉంది, ప్రత్యేక కార్యాలయం పెట్టడం, ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడము, ఆ రాయలసీమకు సంబంధించి కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, వీటన్నిటినీ ఒక పోర్ట్రేట్ జరుగుతుంది సార్. సోషల్ మీడియాలో ఒక ఆల్టర్నేట్గా ఉందేమో అనే ఒక చర్చను క్రియేట్ అవుతుంది. అందుకే మీకు ప్రశ్న ఉద్భవించాను. మీకు ఇవే మీరు అనుకుంటున్నారు అంతే సార్, నేనేం అనుకోవడంలే. మా నమ్మకం కాదు, సోషల్ మీడియాలో జరిగే ప్రశ్నను మీకు తీసుకొస్తా. కాదు అది కాదని ప్రజల్లో ఏది ఉంది ఉండేది మా పార్టీలోనే ఎవరు లేరు నాకు తెలుసు. అది ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన రాజకీయ నాయకుడు అవుతా అని నువ్వు నమ్ముతావు, నేను నమ్మను. ప్రజలు నమ్మాలా. ప్రెస్ మీట్ బట్టి ముఖ్యమంత్రితో చనువుగా ఉంటే నాకు సీట్ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైతే ఉండారో నీకు తెలియదు, నాకేం తెలీదు. చెప్పండి సార్. అదే ఉంది, అదే మళ్ళీ నీకు తెలిసేమో తెలియదు. నాకు ఏదన్నా కూడా నేనేం అనుకోవడంలే. ఎట్లా ఆ స్థాయి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో వాళ్ళకి ఆ స్థాయి లేదు కాబట్టి ఊరికే ఉన్నారు. ప్రజలు ఇప్పుడు కార్యకర్తలకి మనం చెప్తే పిలుపునిస్తేనే అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు ఏదైనా కార్యక్రమంలో. ఊరికే పిలుపునిస్తేనే మన పార్టీ ఇట్లా ఇచ్చిందంటేనే ఇమ్మీడియట్గా పాల్గొంటూ ఉంటారు. అన్నీ ఉండాలా. ఊరికే ఏదో పదవులు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళంతా ఎమ్మెల్యే లేదు, ఇంకా రాజకీయ మీటింగ్ అంటే
మరి నీవు ఎవరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతా నాకు తెలియదు, నాకంటే అలాంటి వాళ్ళు ఏం కనపడలేదు. ఓకే సార్, తాజాగా మీరు చలో పోతిరెడ్డి పాడుకు పిలుపునిచ్చారు సార్. అసలు ఏంటి రాయలసీమకు మీరేమో రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటున్నారు, కానీ కూటమి అయితే అసలు రాయలసీమ ప్రాజెక్టులు వెన్ను విడిచిన కన్నా జగన్మోహన్ రెడ్డి అంటారు. అసలు ఎవరిది వాస్తవం, ఎవరిది నిజం అంటారు? అబద్ధాలు చెప్పే దాంట్లోన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుంటారు. ఏమి పోతిరెడ్డి పాడు ఆ రోజుల్లోన పోరాటం చేసింది రాజశేఖర రెడ్డి గారు. అది ఆ రోజు 5,000 క్యూసెక్లకు ఉంటే పోరాటం చేసిన దానికి రామారావు గారు 11,000 క్యూసెక్లకు విడుదల చేసినాడు. ఇది కాదని చెప్పేసి ఇంతమందికి ఇన్ని రకాలుగా రైతులకు ఆదుకోవాలంటే ఏదో రకంగా దాన్ని విడత పెంచాలని చెప్పేసి రాజశేఖర గారు వచ్చినాక 44,000 క్యూసెక్లకు పెంచినారు. ఎవరు ఇప్పుడు రాజశేఖర ఒక్కరి కోసం కాదు కదా, ప్రజల కోసం రైతుల కోసం చేసినాడు ఆయన. ఆ విధంగా ఏం జరిగిందంటే మనకి కొన్ని నిబంధనలు పెట్టినారు చంద్రబాబు నాయుడు వచ్చి. 854 వరకు మనం వాడుకోవచ్చు నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు శ్రీశైలం డ్యాంలో 856 అడుగుల వరకు మనం తీసుకోవచ్చని. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంతా, ఇప్పుడు అదే అనేది అందరూ కూడా ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అది అంతా పోయేసి ఇప్పుడు ఏం జరుగుతాం, తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనకు రావాల్సిన జలాల్ని తీసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసి రాజశేఖరుడు రాజశేఖరుడు ఇప్పుడు ఎత్తులో ఉంటే మనం తీసుకుంటాం, దిగువలో వాళ్ళంతా దిగువలో తీసుకుపోతాం, మనం ఎత్తులో ఉన్నప్పుడు తీసుకుపోతున్నాము, వాళ్ళు కింద నుంచి తీసుకుపోతున్నారు. మనం ఏం చేయాలా, 800 అడుగులు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. మనం దాని స్థాయి కింద చేస్తే కదా మన నీళ్ళ మనం వాడుకునే దానికి గ్రావిటీ తగ్గించాలంటారు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మనకు అన్యాయం జరుగుతా ఉన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మనం నీటి వాటర్ వాడుకునే దానికి కూడా వాళ్ళ కింద కొంచెం కింద పెట్టుకున్నాడు. ఎందుకంటే మన రైతులకు అన్యాయం జరగదని చెప్పేసి ఉద్దేశం. అది వర్క్ స్టార్ట్ అయింది, 80-90% అయిపోయింది. ఇప్పుడు పంపులు బిగిస్తే కెనాల్ ద్వారా నీళ్ళు అందరికీ అందించచ్చు, పోతిరెడ్డి పాడు పంపించచ్చు. మళ్ళీ ఈయనేం చేసినాడు, రేవంత్ రెడ్డి పబ్లిక్గా చెప్పినాడు కదా అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడుతో మాట్లాడను, నిలుపుదల చేసినాడు దీన్ని, ఏదైనా ఉన్నా కూడా అని గొప్పలు చెప్పుకున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, అది బయటకు వచ్చింది కాబట్టి కదా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే కార్యక్రమాన్ని కూడా పంపులు బిగించి నీళ్ళు ఇచ్చి మన రైతులకు రాయలసీమకి న్యాయం చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఆడు చేస్తూ ఉన్నాడు, వాళ్ళు చెప్పిన దానికి పనిలో నిలబెట్టేసినాడు. ఇంకా పంపులు ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడు, లిఫ్ట్ కింద ఇవన్నీ వచ్చేది. అదే కొంత లెవెల్ వరకు బ్యాక్ వాటర్ పోతుంది, మిగతా లెవెల్ వరకు లిఫ్ట్ చేసుకోవాల్సి ఉంది. లిఫ్ట్ చేసుకుంటే మనకంతా నీళ్ళు అన్నీ కూడా రైతులకు అందించడానికని చెప్పేసి ఉద్దేశంతో మంచి ఆలోచన దాదాపు 1000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేసినాడు. కంప్లీట్ చేయకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళ మాటలు తెలంగాణ వాళ్ళు ఓట్లు వేసే తెలంగాణ వాళ్ళ మన వాళ్ళ అది ఆలోచన చేయకుండా ఆయన ఈ విధంగా చేస్తే అన్యాయం చేసినట్లే కదా. మళ్ళీ రాయలసీమ బిడ్డగా ఆయన కూడా రాయలసీమ బిడ్డే కదా చంద్రబాబు నాయుడు, వేరేనా? న్యాయం జరుగుతామంటే మనం పోరాటం చేయకపోతే మనకి ఎప్పుడు న్యాయం జరుగుతాం, మన రైతులకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు అందరూ తెలుసుకుంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు, ఆంధ్రనీయం అంటే రాజశేఖర గుర్తొస్తాడు. అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పేసి ఏటి వరకు పోతాయి, దాదాపుగా చిత్తూరు వరకు పోతాయి నీళ్ళు, చిత్తూరు నెల్లూరు వరకు వెళ్తాయి, నెల్లూరు పోతాయి. మన తెలుగు గంగలు కలుస్తుంది ఇది. మళ్ళీ ఏటి వరకు మెడ్రాస్ వరకు పోతాయి నీళ్ళు ఇవి. మళ్ళీ అన్ని రకాలుగా ఇప్పుడు పరిస్థితులు మంచి చేసేటప్పుడు మంచిని గుర్తించలేదు కదా. మంచి కింద చెడుగా ఎక్కువ వాల్యూ ఏదన్నా చూసుకోను, మంచికి అంత నిదానంగా తెలుసుకుంటారు. చివరిగా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్? చివరిగా ఏముంది, బలంగా ఉండాలా, పార్టీని బలంగా చేసుకోవాలి. మనము ఏదో ఊహాగానాల్లో ఉండొద్దండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ఏమైతే మీకు విలువలు ఇవ్వాలని చెప్పేసి అంటే పార్టీ కార్యకర్తలకు కూడా ఒక స్థాయినిచ్చి గెలిచిన తర్వాత 2.0 మీకు అందిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2.0 అంటే ఏ విధంగా సార్? అంటే రప్ప అనే కోణంలోనా లేకపోతే అభివృద్ధి కోణంలో అంటారు? మా కార్యకర్తల్ని మన వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండో ఆ విధంగా చేసేదానికి. రప్ప అనే కాదు, ఇప్పుడు రప్ప అనేది మా వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేయలే. రప్పని ఆలోచన చేసింటే ఇట్లా ఉండదు. అది
ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నీవు పట్టుబట్టి చేయాలని చెప్పేసి ఈ రోజుతో నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావంటే అంత హ్యాపీగా ఉన్నావు. నాకు అది చాలు. ధన్యవాదాలు సార్. ఎందుకంటే చెయ్యాలా 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 ఎన్ని రోజులు చెప్పినా నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. ఇవే కదా, ఏం అడిగినా ఇవే అడుగుతారు, ఇవే చెప్పాలా. ఇంక చెప్పినా ఏముంది దీన్ని అనేది ఆలోచన చేసి నీ కోరిక తీర్చేదానికి ఈరోజు కూర్చోదాన్ని అంతే. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇది మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాల్లో ఆరితేరిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరో ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.